మనము వాక్యాన్ని కరెక్ట్గా వినాలి, అట్ ద సేమ్ టైం ఆ వాక్యాన్ని పాటించాలి. చెప్పండి, ఏం చేయాలి? పాటించకపోతే దేవుడు నీ జీవితంలో ఆయన అంటాడు, శిష్యులారా, మీరు ఇప్పటి వరకు యోహాను ఇచ్చిన బాప్తిస్మమును పొందారు. ఎవరిచ్చిన బాప్తిస్మం? అది ఎలా ఇచ్చాడు చెప్పండి? నీళ్ళల్లో వెళ్ళిపో. కానీ నేను మీ కొరకు చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఇప్పుడేమవుతారు తెలుసా? నేను పంపబోయే పరిశుద్ధాత్ముడిలో అగ్ని ఆత్మతో మీరు బాప్తిస్మం పొందుతారు. దైవజనంగా దేవుని కార్యాలు ఇప్పుడు నీ జీవితంలో చూడాలన్నా, జరిగించాలన్నా, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలన్నటువంటి ఒక కమిట్మెంట్, ప్రేయర్, ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంతో కూడిన ప్రార్థన నీ భక్తి జీవితంలో నీకు అవసరమైంది. ఏదో సాదాసీదా భక్తి చేస్తే పరిశుద్ధాత్ముడు రాడు. ఏదో సాదాసీదా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోలేవు. 120 మందిగా కూడుకున్నటువంటి చిన్న సంఘం, 120 మందిగా కూడుకున్నటువంటి ఒక చిన్న సంఘం వేల మంది ప్రజలకు విస్తరించింది. వేలాది మంది ప్రజలుగా యెరూషలేములో విస్తరించిన ఆ సంఘం ప్రపంచవ్యాప్తంగా కోట్ల 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 మందిగా ఈరోజు విస్తరించింది. దానికి ఒకే కారణం ఏమిటంటే, ఈరోజు నీకు చాలా బ్లెస్డ్ వర్డ్, ఆశీర్వాదకరమైన సంగతిని పరిశుద్ధాత్మ దేవుడు చెప్పడానికి ఇష్టపడుతున్నాడు. ఈ దినము నువ్వు కూడా ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు జాగ్రత్తగా వింటే, నేనంటాను, నువ్వు వెళ్ళేటప్పుడు నాకు తెలిసి 1 కోటి 2-3 కోట్ల రూపాయలని నీ బ్యాగులు వేసుకుని పోతున్నట్లు లెక్కే. బిగ్గరగాలిలో చెప్పండి. మనము వాక్యాన్ని కరెక్ట్గా వినాలి, అట్ ద సేమ్ టైం ఆ వాక్యాన్ని పాటించాలి. చెప్పండి, ఏం చేయాలి? పాటించకపోతే దేవుడు నీ జీవితంలో ఆ ఫలాలు ఇవ్వడు. అందుకని వాక్యాన్ని వినండి, జాగ్రత్తగా పాటించండి. యేసుక్రీస్తు ప్రభువుల వారు ఆయన మరణ పునరుద్ధానుడైన తర్వాత కొద్దిమంది శిష్యులను వెంటబెట్టుకొని వెళ్తున్నాడు. ఆయనతో పాటుగా సుమారు 3.5 సంవత్సరాలు ప్రయాణం చేశారు వారు. 3.5 సంవత్సరాలు దేవునితో పాటుగా వారు కూడా పరిచర్యలో ఏకీభవించారు. ఆ ఏకీభవించిన శిష్యులు యేసు ప్రభుతో నడుస్తూ ఆయా స్థలాలకు వెళ్ళారు. ఆయన బైబిల్లో రాయబడిన మాటలు 12 మంది ఆయన వెంబడించినట్లుగా మనం చూస్తాం. సుమారుగా 500 మందిని యేసు ప్రభు వారు పిలిస్తే 500 మందిలో చాలామంది డ్రాప్ అయిపోయారు. అందరూ నిలవలేకపోయారు. చాలామందిని సాతానుడు లాక్కుని వెళ్ళిపోయాడు. ఆఖరికి 70 మంది నిలబడ్డారు. 70 మందితో యేసు ప్రభు పరిచయం ప్రారంభిస్తే ఆ 70 మందిని కూడా సాతానుడు చాలామంది లాక్కుపోయాడు. లోక పాపాన్ని ఆకర్షింపజేశాడు. ఆ తర్వాత యేసు ప్రభు దగ్గర మిగిలింది కేవలం 12 మంది మాత్రమే. ఆ 12 మందిలో కూడా యేసు ప్రభు మరణించే టయానికి ఒకడు లాక్కుని వెళ్ళిపోయాడు సాతానుడు. మిగిలింది ఎంతమంది అంటే 11 మంది. పరిచర్య కూడా అలాగే ఉంటుంది. పరిచర్య కూడా వేల మంది రావచ్చు, లక్షల మంది సంఘానికి రావచ్చు, కానీ సంఘములో నిలబడేవారు ఎంతమంది? దేవుని రాకడ సమీపించినప్పుడు ఎత్తబడే వారిలో ఎంతమంది ఉంటారు? ఆ గుంపులు నువ్వు ఉండాలి అనేది దేవుని సేవకుడిగా నా ప్రార్థన. దానికోసమే నువ్వు భక్తి చేయాలి. కారు కొనాలని, ఇల్లు కట్టాలని, పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని, పొలం కొనాలని, బంగారం కొనాలని కాదు. అది లోకంలో ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది.
ఇది నీకు ఇస్తాడు దేవుడు, ఇవ్వడని చెప్పడలే. కానీ అవి శాశ్వతము కాదు, అవి జీవితము కాదు. దేవుణ్ణి అంగీకరించిన వారికి ఏ కొదవ ఉండదు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు పస్తులు పడుకోబెట్టడు. ఆయన అంటున్నాడు, నా ప్రియులు నిద్రించుచుండగా నేను వారికి ఆహారం ఇచ్చుచున్నాను. నువ్వు పరుండుకుంటే నీ దగ్గరకు వస్తుంది ఆశీర్వాదం. కొరకు ఎప్పుడు కూడా క్రైస్తవులమైన మనం, దేవుణ్ణి నమ్మిన మనం, క్రీస్తుని వెంబడిస్తున్న మనము ఆ ఆశీర్వాదాల కొరకు వెంబడించొద్దు, పరిగెత్తకూడదు. అవే నీ దగ్గరికి రావాలి. చెప్పండి, అవే నీ దగ్గరికి రావాలి. ఆయనను వెంబడించిన 12 మందిలో ఒకరు వెళ్ళిపోయాడు. చివరగా 11 మంది మిగిలారు. ఈలోగా ఆయన మరణించాడు, పునరుద్ధానుడయ్యాడు. ఈ 11 మంది ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ఒక మాట చెప్పాడు. వీళ్ళు భయపడే మాట చెప్పాడు, వీళ్ళు అదురుకునే మాట చెప్పాడు, కలవరపడే మాట చెప్పాడు, కంగారు పడిపోయే మాట చెప్పాడు. ఏమిటా మాట అంటే, శిష్యులారా, నేను మీ వద్ద నుంచి వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఏంటి ప్రభువా, వెళ్ళిపోతావా? వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తావు? నా తండ్రి వద్దకు నేను వెళ్తాను. గట్టిగా చెప్పలు కొడదామా? ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, ఎక్కడికి వెళ్తాడా? తండ్రి వద్దకు వెళ్తా. నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఓరా అమ్మహోని, నేను ఎక్కడి నుంచి పంపబడ్డానో నేను అక్కడికి వెళ్ళిపోతున్నాను. ఈ 11 మంది గజ వణుకుతున్నారు. నువ్వు వెళ్ళిపోతావా? నువ్వు ఉన్నావని మేము ఎంతో ధైర్యంగా ఉన్నాం ప్రభువా. నువ్వు మాకు సహాయకుడిగా ఉంటావని మేము ఎంతో ధైర్యంగా నీతో పనిచేసాం. మా ఆస్తులు విడిచొచ్చాం తెలుసా నీకు? మా వ్యాపారాలను వదులుకొని వచ్చాం తెలుసా నీకు? మా కుటుంబాలను విడిచిపెట్టి నిన్ను వెంబడించామయ్యా. మా వలలను వదులుకొని, మా వ్యాపారాలను వదులుకొని నీ దగ్గరకు వచ్చాం. నువ్వు వెళ్ళిపోతే మేము అనాథలమైపోతాం ప్రభువా. నువ్వు ఈ మాట చెప్పావేంటి యేసయ్యా అని యేసయ్య వైపు చూస్తాను. యేసయ్య అన్నాడు, నేను వెళతానులే కానీ నేను వెళ్ళి మీ వద్దకు ఒక ఆదరణకర్తను పంపిస్తాను. దేవుని స్తోత్రం చెప్పండి. అవునా? ఆయన ఏం చేస్తాడు? నీకులాగే మాట్లాడతాడా? నీకులాగా అద్భుతాలు చేస్తాడా? నీకులాగా మమ్మల్ని ప్రేమిస్తాడా? అంతేకాదు, నాకంటే ఎక్కువ చేస్తాడు ఆయన మీకు. నేను వెళ్ళడం మీకు మంచిది. ఎందుకు వెళ్తున్నావు ప్రభు అసలు చెప్పు అంటే ఆయన అంటాడు, నేను మీ కొరకు ఆయన దగ్గర స్థలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను. దేవుని స్తోత్రం చెప్పండి. ఎందుకు వెళ్తున్నాడట చెప్పండి. యేసయ్య ఎందుకు వెళ్తున్నారట? నేను వెళ్ళాలి. వెళ్ళకపోతే మీకు ప్లేస్ ఎలా రెడీ చేస్తాను? పరలోకం సిద్ధపరచాలి కదా. తండ్రి దగ్గర నేను మీ గురించి వేడుకోవాలి, మిమ్మల్ని గురించి మీరు వస్తున్నారని ఆ పరలోకం అంతా రెడీ చేయాలి. నేను మీ ఇంటికి వస్తున్నాను అన్నప్పుడు, నేను మీ ఇంటికి వస్తున్నాను రేపు ప్రేయర్కి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు? ఇల్లంతా చెప్పండి ఏం చేస్తారు? జాగ్రత్త పరుస్తారు. నేను వస్తుంటేనే మీ ఇల్లు అంత జాగ్రత్త పరుస్తున్నారు కదా. యేసయ్య మీరు వస్తున్నారని, మనం వస్తున్నామని ఆయన పరలోకాన్ని సిద్ధపరుస్తున్నారు. అట్ ఏ బ్యూటీ, అట్ ఏ కేర్. ఎంత జాగ్రత్త, ఎంత ప్రేమ ఉంటే నీ కొరకు నా కొరకు స్థలం సిద్ధపరుస్తున్నాడు ఆయన. కానీ వాళ్ళు కొంచెం భయంగానే ఉన్నారు, బాధతో ఉన్నారు. అప్పుడు ఆయన పునరుద్ధానుడైన తర్వాత మాట్లాడుతున్న మాటలు ఇవి. ఆయన అంటాడు, శిష్యులారా, మీరు ఇప్పటి వరకు యోహాను ఇచ్చిన బాప్తిస్మమును పొందారు. ఎవరిచ్చిన బాప్తిస్మం? అది ఎలా ఇచ్చాడు చెప్పండి? నీళ్ళల్లో మీరు పొందారు. కానీ నేను మీ కొరకు చెబుతున్న మాట ఏంటంటే, మీరు ఇప్పుడు ఏమవుతారు తెలుసా? నేను పంపబోయే పరిశుద్ధాత్ముడిలో
అగ్ని ఆత్మతో మీరు బాప్తిస్వం పొందుతారు. చెప్పండి హల్లెలూయా. ప్రభువా, అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది మాకు చెప్పండి అన్నారు. అని రకరకాల ప్రశ్నలు వేస్తుండే ప్రభు అన్నాడు, అది పైనుండి మీ మధ్యకు పంపబడుద్ది. చెప్పండి ఎక్కడి నుంచి వస్తుంది? దాని పేరు గూర్చి వివరణ చేస్తూ పరిశుద్ధాత్ముడి గురించి యేసయ్య అన్నాడు, పైనుండి మీ మధ్యకు పరిశుద్ధాత్మ శక్తి వచ్చు వరకు మీరేమవ్వాలంటే ఈ యెరూషలేం పట్టణాన్ని దాటి విడిచి వెళ్ళొద్దన్నాడు. చెప్పండి, యెరూషలేం పట్టణాన్ని విడిచి ఎందుకట? పైనుండి వచ్చు శక్తి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని నింపే వరకు, పైనుండి వచ్చు శక్తి మిమ్మల్ని తాకే వరకు, పైనుండి వచ్చు శక్తి మీ లోపలికి వచ్చే వరకు మీరు యెరూషలేముని విడిచిపెట్టి వెళ్ళొద్దని చెప్పారు. పైనుండి వచ్చు శక్తి. ఎక్కడి నుంచి వచ్చే శక్తి అది? పరలోకము నుండి. చెప్పాలి, ఎక్కడి నుంచి అండి? పరలోకము నుండి. ఈ 11 మంది ఏం చేశారంటే, చీట్లు వేసుకొని ఇంకొక వ్యక్తిని కావాలి కనుకని యోధా స్థలంలో మరొక వ్యక్తి పేరు రాసుకున్నారు. ఈ 12 మంది కొద్ది మందితో యేసు ప్రభు వారు చెప్పారు కదా, పైనుండి శక్తి వస్తుంది, ఆ శక్తి మీరు పొందుకోండి అని చెప్పాడు కదా. ఆ శక్తి కొరకు, ఆ అభిషేకం కొరకు ఏం చేశారంటే ఒక గదిలోకి వెళ్ళిపోయారండి. చెప్పండి, ఎక్కడికి వెళ్ళారు? ఈ 12 మందితో పాటు అక్కడ ఉన్నటువంటి మరికొంతమంది దేవుని పిల్లలు, సుమారుగా 120 మంది వ్యక్తులు ఒక గదిలోకి వెళ్ళిపోయి తలుపులు వేసేసుకున్నారు, కిటికీలు వేసేసుకున్నారు. ఇంకా చూడండి, ప్రార్థనను ప్రారంభించారు. ప్రార్థన చేస్తున్నారు. ఏమని అంటే, యేసయ్యా మీరు పైనుండి ఒక శక్తిని పంపిస్తున్నారు, మీరు పైనుండి ఒక శక్తిని మా దగ్గరికి పంపిస్తున్నారు, ఆ శక్తిని పంపయ్యా అని అడుగుతున్నారు. 1, 2, 3 కొన్ని దినాల పాటు, సుమారు 10 దినాల పాటుగా వారు ఒకటే ప్రార్థన. ఆగటంలే ప్రార్థన, ఆపటంలే ప్రార్థన, ఆపకుండా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ దినమున ఒక బలమైన గాలి ఆ గదిలోనికి అగ్ని నాలుకలవలే విభాగింపబడి, గట్టిగా చప్పలు కొట్టాల, వారున్న గదిలోనికి ప్రవేశించగా వారు శక్తిని పొందుకొని ఆత్మచేత నింపబడి బలముగా భాషలతో మాట్లాడుతూ, ప్రవచిస్తూ, పాటలు పాడుతూ, అభిషేకించబడి ఆత్మతో నింపబడి చప్పలు కొడుతున్నారు. గట్టిగా హల్లెలూయా. అపోస్తుల కార్యముల గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆయన చెబుతున్నాడు, 8వ వచనంలో, ఆయన చూడండి, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ఎక్కడి నుంచి వస్తుంది ఈ పరిశుద్ధాత్మ అంటే? పైనుండి. గట్టిగా చెప్పండి, పైనుండి వచ్చే పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ మీదకు వస్తాడో మీరేమవుతారంటే శక్తి నొందుతారు. అందుకని ఆ గదిలోకి వెళ్ళండి, ఆ గదిని చెప్పేదాకా విడిచిపెట్టి వెళ్ళద్దు. ఆ గదిలోనే ప్రార్థన చేయండి. ఆ శక్తి మీరు పొందుకునే వరకు, ఆ బలం మీరు పొందుకునే వరకు, ఆ అభిషేకం మీరు పొందుకునే వరకు మీరు ఆ గదిలో నుంచి బయటికి రావద్దు. దైవజనంగమా, దేవుని కార్యాలు ఎప్పుడన్నా నీ జీవితంలో చూడాలన్నా, జరిగించాలన్నా, నువ్వు కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలన్నా, ఇటువంటి ఒక కమిట్మెంట్ ప్రేయర్
ఒక అద్భుతమైనటువంటి నిర్ణయంతో కూడిన ప్రార్థన నీ భక్తి జీవితంలో నీకు అవసరమై ఉన్నది. ఏదో సాదాసీదా భక్తి చేస్తే పరిశుద్ధాత్ముడు రాడు. ఏదో సాదాసీదా ప్రార్థన చేస్తే పరిశుద్ధాత్మను పొందుకోలేవు. వారు ఆకలి మర్చిపోయారు, బంధువులను విడిచిపెట్టారు, కుటుంబాలను విడిచిపెట్టారు, పిల్లలను వదిలేశారు, వారి ఇల్లును వదిలారు, వారికున్న వ్యాపారాలను వదిలారు, వారికున్న సమస్తమును వదిలి గదిలో కూర్చున్నారు. ఏదేమైనా పరిశుద్ధాత్మను పొందుకొని మేము తిరిగి వెళ్ళాలని, ఏదేమైనా పరిశుద్ధాత్ముడు మాలోనికి రావాలని, ఏదేమైనా పైనుండి దేవుడు పంపుతున్న ఆ ఆత్మను మేము పొందుకోవాలనుకున్నాం, ఏదేమైనా పైనుండి వస్తున్న ఆ శక్తిని మేము పొందుకోవాలనుకున్నాం. ఎప్పుడన్నా నీకు ఇలాంటి తలంపు కలిగిందా? ఆదివారం ఆరాధన ఎప్పుడు వదిలిపెడతారని చూస్తున్నావా? శనివారం ప్రార్థన త్వరగా ఎప్పుడు ముగిస్తారా, ఇంటికి వెళ్దామని చూస్తున్నావా? దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు ఎంతసేపు దైవజనుడు ఇంకా మాట్లాడతాడు, త్వరగా వదిలిపెడితే బాగుండని చూస్తున్నావా? వారు సుమారుగా 10 దినముల పాటుగా దేవుని సన్నిధి కొరకై ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిలో ఉన్నారో వారి మీదకు పరిశుద్ధాత్ముడు వారి మీద కమ్ముకున్నాడండి. సంగమా, ప్రతి సంఘములో కూడా ఇటువంటి అనుభవం ప్రతి విశ్వాసకి కావాలి. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెప్పబోతున్న ఒక అద్భుతమైన సందేశం. ఎందుకు నేను 1, 2, 3 కోట్ల రూపాయలు కలిగిన మాట ఈరోజు చెప్పాను అంటే, పరిశుద్ధాత్మ నీలోకి కూడా వస్తే నీలో కూడా కొన్ని అద్భుతమైన మార్పులు జరుగుతాయి. పరిశుద్ధాత్మను వారు పొందుకున్నప్పుడు వారు ఏం పొందుకున్నారు? ఎందుకు పరిశుద్ధాత్ముడిని యేసయ్య పంపాలని కోరుకున్నాడు? నేను వెళ్ళడం మంచిది, ఆయన రావడం మీకు మరి ముఖ్యంగా శ్రేష్టమని ఆ పరిశుద్ధాత్ముడి గురించి యేసు ప్రభువు వారు చెప్పారు. ఎందుకు ఆయన మనకు అవసరం? ఎందుకు మన జీవితాలకు పరిశుద్ధాత్ముడు కావాలి? ఎందుకు పరిశుద్ధాత్ముడిని వారి మధ్యకు యేసు ప్రభువు వారు పంపడానికి ఇష్టపడ్డారు? ఆ పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు వారి జీవితాల్లో ఎటువంటి కార్యాలు పరిశుద్ధాత్ముడు చేశాడు, అదే కార్యాలు ఈరోజు నీ జీవితంలో కూడా దేవుడు చేయాలనుకుంటున్నాడు. అయితే ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్ముడు నువ్వు కూడా పొందుకుంటే ఏం జరుగుద్దో 1-2 మాటలు చెప్పి మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. సుమారుగా ఎంతమంది గదిలో ఉన్నారు చెప్పండి? ఎంతమంది గదిలో ఉన్నారు? 120 మంది గదిలో కూడుకున్నారు. ఆ 120 మంది కూడా దేవుని ఆత్మ చేత ఏమయ్యారు? నింపబడ్డారు. అందులో ప్రధానమైన వాడు పేతురు. అక్కడ ఉన్నటువంటి వారందరిలో ప్రధానమైన వాడు పేతురు. చూడండి, పేతురు కూడా యేసు ప్రభుతో పాటుగా పరిచయం చేశాడు. పేతురు కూడా యేసు ప్రభుతో కూడా కలిసి సువార్తను ప్రకటించాడు. కానీ పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పేతురు ఆ గదిలో పొందుకున్నాడో, అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయంలో ఆ ఆత్మ గదిలోనికి ఎప్పుడైతే ప్రవేశించాడో, నా వైపు మీరు చూడాలి, ఆ పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మీ గదిలోనికి ప్రవేశించాడో, ఆ గదిలోకి ప్రవేశించాడో, ఆ 120 మంది కూడా దేవుని ఆత్మచేత నింపబడ్డారు. వారిలో పేతురు ఒకడు. ఆ పేతురు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత చూడండి, యెరూషలేము వీధిలో నిలబడి ఆయన బోధించడం ప్రారంభించాడట. చెప్పండి, ఏం చేశాడు? ఆయన బోధించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే బోధించాడో ఒక్క ప్రసంగానికి 5,000 మంది మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ బాబు, ఎన్ని వేల మంది? 5,000 మంది. ఈ 5,000 మంది ఎక్కడికి వచ్చారంటే, ఒకప్పుడు లోకములో ఉన్నారు, ఒకప్పుడు పాపములో ఉన్నారు, ఒకప్పుడు దేవునికి దూరంగా ఉన్నారు. ఇప్పుడు 5,000 మంది రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని, పశ్చాత్తాపడి యేసు నామములో బాప్తిస్మం పొందారు. బాప్తిస్మం పొందిన వారు ఎక్కడికి వచ్చారంటే, సంఘము వెలుపల ఉన్నవారు సంఘములోనికి చేర్చబడ్డారు. చూడండి, ఒకప్పుడు సంఘం ఎంతమందిగా కూడుకున్నారు? 120 మంది. ఇప్పుడు ఎంతమంది అయ్యారు? 5,120 మంది. కారణం ఏంటి తెలుసా? వారిలోనికి పరిశుద్ధాత్ముడు రావడం. అంటే నా వైపు మీరు చూడాలి,
సంఘము 120 మందిగా ఉన్నప్పుడు వారు మామూలుగా ఉన్నారు. 120 మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు వాళ్ళు ఏమయ్యారంటే 5120 మంది అయ్యారు. అంటే సంఘం ఏమైందంటే విస్తరించింది. సంఘం ఏమైంది చెప్పండి? విస్తరించింది. హల్లెలూయా చెప్పండి. ఆ తర్వాత 3000 మంది మారారు. ఆ తర్వాత 1000 మంది మారారు. అపోస్తుల కార్యముల గ్రంథము చదువుకుంటూ పోతే అక్కడ రాయబడిన మాటలు ఏంటంటేనట, దినదినమున సంఘములో నూతన ఆత్మలు చేర్చబడుతున్నారు. కారణం ఏంటి? 120 మందిగా కూడుకున్నటువంటి చిన్న సంఘం, 120 మందిగా కూడుకున్నటువంటి ఒక చిన్న సంఘం 1000 మంది ప్రజలకు విస్తరించింది. వేలాది మంది ప్రజలుగా యెరూషలేములో విస్తరించిన ఆ సంఘం ప్రపంచవ్యాప్తముగా కోట్ల 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 మందిగా ఈరోజు విస్తరించింది. దానికి ఒకే కారణం ఏమిటంటే వారు పొందుకున్న పరిశుద్ధాత్మ దేవుడే. అంటే పరిశుద్ధాత్మ దేవుడికి ఉన్నటువంటి గుణం, పరిశుద్ధాత్మ దేవునికి ఉన్న స్వభావం, పరిశుద్ధాత్మ దేవునికి లక్షణం అంటే ఏమిటి? ఆయన ఏం చేస్తారంటే చిన్న దానిని పెద్ద దానిగా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవజనుడా, నీ సంఘము విస్తరించాలన్నా, నీ సంఘము విశాలపరచబడాలన్నా, నీ సంఘములో నూతన ఆత్మలు చేర్చబడాలన్నా నువ్వు చేయవలసిందంటే పరిశుద్ధాత్ముడిని నీ సంఘములోనికి ఆహ్వానించగలగాలి. హల్లెలూయా. ఏ సంఘములోనికి పరిశుద్ధాత్ముడు వస్తారు, ఎవరి దగ్గరికి పరిశుద్ధాత్ముడు వస్తారు, వారి సంఘాలు ఏమవుతాయంటే ప్రజల చేత విస్తరిస్తూ ఉంటాయి, విస్తరిస్తూ ఉంటారు, విస్తరిస్తూ ఉంటారు. పరిశుద్ధాత్ముని యొక్క లక్షణం అది. ఎందుకు మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవుడు చెబుతున్నాడంటే, ఎందుకు మీరు పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూడమన్నారంటే, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే చిన్న సంఘమును పెద్ద సంఘముగా మార్చేశాడు. ప్రియ దైవ జనాంగమా, పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న బలం అదే, పరిశుద్ధాత్మ శక్తిలో ఉన్న కృపదే. మీకు తెలియదు, పరిశుద్ధాత్మను పొందుకోండి, పరిశుద్ధాత్మ ఉన్న స్థలంలో ఉండండి అని దైవజనుల మీద మేము చెప్పినప్పుడు దాన్ని మీరు సరిగా పట్టించుకోరు. కానీ పరిశుద్ధాత్ముడు నీలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు ఉన్న స్థలంలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు నువ్వు ఉన్న సంఘంలోకి వచ్చినప్పుడు ఆ సంఘం ఏమవుతుందంటే విశాలపరచబడుతుంది, విస్తరించింది. 120 మంది కేవలం ఒక గదిలో, 120 మందే కేవలం గదిలో. కానీ ఆ సంఘము వేలలోకి వెళ్ళింది. అక్కడి నుంచి దేశ సరిహద్దులు దాటింది, ప్రపంచ సరిహద్దుల్లోకి వెళ్ళిపోయింది. ఇవాళ ప్రపంచమంతా ఈ సంఘం ఎలా విస్తరించిందంటే కోట్ల కోట్ల మందిగా విస్తరించింది. కారణం ఆ సంఘములోనికి పరిశుద్ధాత్ముడు రావటాన్ని బట్టి. ప్రియ బిడ్డ, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు, పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు విస్తరింప చేస్తాడు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీ పనిలో నువ్వు విస్తరణ చూస్తావు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీ వ్యాపారములో విస్తరణ చూస్తావు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు నీ ఉద్యోగంలో నువ్వు విస్తరణ చూస్తావు. పరిశుద్ధాత్ముడు నీ వ్యాపారంలోకి వచ్చినప్పుడు నీ వ్యాపారము అంచెలంచెలంచెలంచెలుగా అది విస్తరిస్తుంది. పరిశుద్ధాత్ముడు నీ లోపలికి వచ్చినప్పుడు నీ ఉద్యోగ రంగంలో నువ్వు అంచెలంచెలంచెలంచెలంచెలంచెలుగా నువ్వు ఎదుగుతా ఉంటావు. పరిశుద్ధాత్ముడు నీకు కావాలి, నీ వ్యవసాయంలో కావాలి, నీ చేతి పనుల్లో కావాలి. నీ జీవితంలో పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు నువ్వు కలిగి ఉన్నది చిన్నదైనా అదేమవుతుందంటే విస్తరించింది, విస్తరించింది, విస్తరించింది. యేసుక్రీస్తు ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. 40 దినాలు ఉపవాసం ఉండి అరణ్యంలోకి వెళ్ళి శోధించబడి అక్కడ ఏం పొందుకున్నారని రాయబడ్డదంటే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారని రాయబడ్డది. చెప్పండి, ఏం రాయబడ్డది? దేంతో నింపబడ్డారు ఆయన? చెప్పండి, చెప్పండి, దేంతో నింపబడ్డారు? పరిశుద్ధాత్మ. మీకు ఒక మాట చెబుతాను, పరిశుద్ధాత్మతో ఆయన ఎప్పుడైతే నింపబడ్డారో ఆ కొండ మీద ప్రసంగం చెప్పిన తర్వాత ఆ 3 దినాల తర్వాత వారు వెళ్ళిపోతుంటే శిష్యులతో అన్నాడు, వీరికి ఆకలేస్తుంది, భోజనం పెట్టండి అంటే, మా దగ్గర ఏమి లేవు ప్రభు అన్నప్పుడు ఒక బాబు లేచి ఆయన అంటున్నాడు, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి అయ్యా. యేసు ప్రభు అన్నాడు,
ఆ చేపలని రొట్టెలు నా దగ్గర తీసుకురా అన్నాడు. తీసుకురా అనగానే యేసు ప్రభు చేతులు పెట్టాడు. యేసు ప్రభు ఏం పొందుకున్నాడు? యేసు ప్రభు మీద ఏమున్నది? యేసు ప్రభు ఏం కలిగి ఉన్నాడు అంటే ఆయన చేతులు ఏం కలిగి ఉన్నాయి? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను కలిగి ఉన్న ఆ చేతుల్లోనికి ఆ రొట్టెలు ఆ చేపలు రాగా ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ రొట్టెలు ఆ చేపలు విస్తరించాయి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలం ఐదు రొట్టెలు, కేవలం 2 చిన్న చేపలట. 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయట. ప్రియ సంగమా, ఆ 5 రొట్టెలు 2 చేపలు అంతగా ఎందుకు విస్తరించాయంటే అది పరిశుద్ధాత్మ కలిగి ఉన్న వ్యక్తి చేతిలోకి వెళ్ళాయి. అది పరిశుద్ధాత్మ పొందుకుని ఉన్న యేసయ్య చేతిలోనికి ఆ రొట్టెలో చేపలు వెళ్ళాయి. సంగమా, బిడ్డా, నీ జీతం చాలా చిన్నదని బాధపడుతున్నావా? నీ శాలరీ చాలా చిన్నది అని నువ్వు దుఃఖపడుతున్నావా? వచ్చే జీతం సరిపోవటలే, వడ్డీలు కట్టడానికి సరిపోతుంది, రెంట్లు కట్టుకోవడానికి సరిపోతుంది, పిల్లలు చదివించుకోలేకపోతున్నా, కుటుంబ పోషణకు మరలా తిరిగి నెలొచ్చేటప్పటికి అప్పులు కట్టి అప్పులు తెచ్చి అద్దెలు కట్టుకుంటున్నాం, అప్పులు తెచ్చి పోషించబడుతున్నాం. మా కుటుంబంలో చాలా ఇరుకుగా ఇబ్బందిగా సమస్యలతో ఉన్నాం. మా శాలరీ సరిపోవడం లేదు, మా శాలరీ చాలా చిన్నదని నువ్వు బాధపడుతున్నావా? నీకు ఒక సూత్రం, నీకు ఒక సీక్రెట్, నీకు ఒక టాప్ సీక్రెట్. నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే, నువ్వు ఆ అభిషేకంలో ఉంటే, నీ చిన్న శాలరీని నీ చేత పట్టుకొని, ప్రభువా, ఇది చిన్న జీతం, నాకు సరిపోదు, నా కుటుంబానికి సరిపోదు, నా బిడ్డలు పోషించుకోవడానికి సరిపోదు, దీన్ని నువ్వు విశాలపరచు, విస్తరింపచేయి, ఆశీర్వదించు అని కనుక నువ్వు అంటే, నీ అభిషేకం పొందుకుని నీ చేతిలోనికి, పరిశుద్ధాత్మను పొందుకుని నీ చేతిలోనికి ఆ ధనం ఏమవుద్దంటే మల్టిప్లై అవుద్ది, విస్తరించు. నువ్వు 10,000 పట్టుకొని ఉన్నా అది 10 లక్షలు అవుద్ది. నువ్వు 1,000 రూపాయలు పట్టుకున్నా అది 1,00,000 రూపాయలు అవుద్ది. అలా జరగాలంటే నువ్వు చేయాల్సింది ఒకటే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అనుభవంలోకి నువ్వు రావాలి. పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోకి నువ్వు రావాలి. ఇద్దరు మనం నీ వ్యాపారంలో నువ్వు సక్సెస్ కాలేకపోయావు కదా, దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకో, నీ వ్యాపారం అంచెలంచెలుగా విస్తరించింది. నీ వ్యవసాయ పనులు నువ్వు ఆశీర్వదకరంగా లేవు కదూ, నీ వ్యవసాయం ఆశీర్వదించి విస్తరించాలంటే ఈ ఏట 30 బస్తా పండించాం, వచ్చే ఏట 60 పండించాలి, వచ్చే ఏట ఇంకొక ఎకరం కొనాలి, వచ్చే ఏట మరొక ఎకరం కొనాలి. నీ వ్యవసాయం విస్తరించాలంటే నువ్వేం పొందుకోవాలంటే పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే నువ్వు విస్తరిస్తావు. నీ సంఘం విస్తరించింది, నీ వ్యాపారం విస్తరించింది, నీ వ్యవసాయం విస్తరించింది. అంతేకాదు, గర్భఫలములు లేక బాధపడుతున్నావా? గర్భఫలము లేదు అని దుఃఖపడుతున్నావా? గర్భఫలము ఇక రాదు అని డాక్టర్లు చెప్పారా? నీతో దేవుడు చెబుతున్నాడు, నీవు నీ భర్త పరిశుద్ధాత్మను పొందుకుంటే, పరిశుద్ధాత్మకున్న శక్తి ఏంటంటే, అదిగో ఆ కన్య మరియ పరిశుద్ధాత్మ ద్వారానే ఆవిడ గర్భవతి అయింది. నీవు నీ భర్త పరిశుద్ధాత్మను ఎప్పుడైతే పొందుకుని అనుభవంలోకి వస్తారో, మీ దాంపత్యాన్ని పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే 2 ముగ్గురుగా విస్తరింపచేస్తాడు. ఆ శక్తి ఆయనకుంది, ఆ బలం ఆయనకున్నది. అందుకని భార్య భర్తలైన మీరు పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోకి రండి. దేవుని పిల్లలైన మీరు పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవంలోకి రండి. పరిశుద్ధాత్మ లేకపోతే నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. 120 మంది గదిలోకి వెళ్ళారు. పరిశుద్ధాత్మ కనుక రాకపోతే ఆ రోజు పేతురు నిలబడేవాడు కాదు. పేతురు నిలబడి పరిశుద్ధాత్మతో కనుక బోధించకపోతే పేతురు బోధను బట్టి 5,000 మంది రక్షణ పొందేవాళ్ళు కాదు. పేతురు చెప్పిన బోధలో, పేతురు చెప్పినటువంటి మాటల్లో, పేతురు చెప్పిన మాటలకు ప్రజలు ఆకర్షితులవ్వడానికి కారణం ఏంటంటే, పేతురు మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్ముడు పేతురు లోగుండా వెళ్ళాడండి. పేతురు లోగుండా వెళ్ళి ఒక్కొక్కరు హృదయాలను లోపలికి వెళ్ళిపోయి చొచ్చుకుపోయి పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఒప్పింపజేయటం ప్రారంభించాడు. గుండెలు పిండేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు వారి గుండెలను పిండుతూ వారి పాపాన్ని ఒప్పింపజేస్తూ పరుగెత్తుకుంటూ వచ్చేసి, అయ్యా ఆ యేసు మాకు కావాలి,
ఆ పరిశుద్ధాత్మను మేము పొందుకోవాలి పేతురు గారు, మేమేం చెయ్యాలి చెప్పండి 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 అని అడుగుతున్నారట. పేతురు చెబుతున్నాడు, ఈ లోకంలో ఉన్న వారికి, మూర్ఖులకి, పాపం చేసేవారికి మీరేమవ్వాలి? వేరుగా రండి, వేరుగా రండి, వేరుగా రండి. ప్రియ సంఘమా, 120 మందితో ప్రారంభించబడిన సంఘము ఎలా ఇంతగా విస్తరించింది, భారతదేశానికి వచ్చింది. యెరూషలేములో ప్రారంభించబడిన ఒక చిన్న సంఘము వాళ్ళ ప్రపంచమంతా విస్తరించి, ఎక్కడ చూసిన సంఘాలు, ఎక్కడ చూసిన సువార్త, ఎక్కడ చూసిన మందిరాలు, ఎక్కడ చూసిన విశ్వాసులు, ఎలా జరిగింది? ఇంత సంఘం ఎలా విస్తరించింది? పరిశుద్ధాత్ముడే. ఆయన నెట్వర్క్ చాలా బలంగా ఉంటుంది, ఆయన నెట్వర్క్ చాలా స్పీడ్గా ఉంటుంది, ఆయన నెట్వర్క్ చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఆయన చేస్తే, కదిలితే, ఆయన మాట్లాడితే అద్భుతాలు జరుగుతాయి. 2 3 ప్రారంభించబడ్డది ఈ కల్వరి మార్గం పరిచర్య. కేవలం 2 3 మరి ఇన్ని 100 మందికి, 1000 మందికి ఈ పరిచర్య ఎలా విస్తరించింది? కారణం ఏంటో తెలుసా? ఈ పరిచర్యలో మేము కాదు బోధించింది, ఈ పరిచర్యలో మేము కాదు ఇక్కడ నిలబడింది, ఈ పరిచర్యలో పరిశుద్ధాత్మ దేవుడే. అదే అనుభవాన్ని సంఘానికి నేర్పుతున్నాం, అదే అనుభవం సంఘంలో ఉన్న మీకు రావాలి. మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో నీ వ్యాపారం విస్తరిస్తుంది, నీ ఉద్యోగం విస్తరిస్తుంది, నీ చేతి పనులు నువ్వే పని చేస్తానో చేతితో ఆ పనిని దేవుడు ఏం చేస్తాడు? విస్తరింపచేస్తాడు. ఆయనకు ఆ శక్తి ఉంది, ఆయనకు బలం ఉంది. రూపాయిని 10 రూపాయలు చేయగలడు. 5 రొట్టెలైన 2 చేపల్ని అన్ని 1000 మందికి చేసిన దేవుడు, అన్ని 1000 మందికి పంచినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు నీ 5 రూపాయలని 5 లక్షలు చేయడా? నీకున్న ఆ చిన్న ధనాన్ని దేవుడు ఆశీర్వదించడా? ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. చిన్న జీతం అని భయపడొద్దు, చిన్న పని అని భయపడొద్దు, చిన్న శాలరీ, చిన్న వ్యాపారం, చిన్న ఉద్యోగం నాకు ఎలా సరిపోద్ది జీతం నువ్వు భయపడాల్సిన పని లేదు. పరిశుద్ధాత్మ నువ్వు పొందుకుంటే చాలు, నీ శాలరీ మల్టిపుల్ అవుద్ది, నీ పనులు ఆశీర్వదకరంగా మారతాయి, నీ వ్యాపారం విస్తరించబడుద్ది, మీ సంఘాలు విస్తరించబడతాయి, నీ పనులన్నింటిలో దేవుడు తోడుగా ఉంటాడు. ఆ రోజు అదే జరిగింది. ఆయన చేతుల్లో 5 రొట్టెలు 2 చేపలు అన్ని 1000 మందికి తినడానికి కారణం ఆయన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. మరి నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు కలిగి లేకుండా నువ్వేమంటున్నావు అంటే, ప్రభువా నన్ను దీవించయ్యా, నన్ను విస్తరింపు చేయ, నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను ప్రభువా తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి విశాలపరచంటున్నావు. నువ్వు తూర్పుకి, పడమరకి, ఉత్తరానికి, దక్షిణానికి నువ్వు విస్తరించాలంటే, నీ సరిహద్దులు విశాలపరచబడాలంటే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మకు ఆ శక్తి ఉంది. పరిశుద్ధాత్మకు ఎంత బలం ఉందంటే, చివరగా చెబుతున్నాను, ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లు చేయగలిగే శక్తి ఉన్నది. నీ వ్యాపారం అంచెలంచెలుగా దీవిస్తాడు దేవుడు, నీ వ్యవసాయమును దేవుడు అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు, నీ సంఘమును దేవుడు దీవిస్తాడు. ఈరోజు ఈ కల్వరి పరిచర్య, కల్వరి మార్గం పరిచర్య ఎందుకు ఇంతగా విస్తరించింది? ఎంతమంది శత్రువులు దీని మీద కుట్ర పన్నారు, ఎంతమంది శత్రువులు ఈ పరిచర్యని భూస్థాపితం చేయాలని చూశారు. ఎవరి వల్ల కాలే, ఎవరి వల్ల. ఎందుకు తెలుసా? ఈ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు కదులుతూ ఉంటాడు. ఈ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు కదిలాడంటే మీ కుటుంబాల్లో కూడా పరిశుద్ధాత్ముడు కదులుతాడు. మీ కుటుంబాల్లో పరిశుద్ధాత్ముడు కదలడం ప్రారంభమయ్యాడంటే నీ పనుల్లో దేవుడు విశాలపరుస్తూ ఉంటాడు. అందుకని ఎప్పుడైనా పరిశుద్ధాత్మను పొందుకోండి. మీరు పరిశుద్ధాత్మ లేకుండా ఉండొద్దు, పరిశుద్ధాత్మ కలిగి లేకుండా మాట్లాడొద్దు, పరిశుద్ధాత్మను పొందుకునే అనుభవంలోకి నువ్వు ఉండకూడదు. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మ నన్నునికి రండి అని అడగాలి, పరిశుద్ధాత్ముడు నన్ను నింపండి అని అడగాలి, పరిశుద్ధాత్ముడు నన్ను ముట్టుకోండి అని అడగాలి. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడతావో, క్రీస్తు ప్రభు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ పరిశుద్ధాత్మే నేను ఎత్తుకొని ఆయన దగ్గరకు తీసుకుని వెళ్తాను. ప్రియ సంగమా, మీ కుటుంబాల్లో వ్యాపారాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. అందుకని సంగమా, పరిశుద్ధాత్మ నీలోకి వస్తే నువ్వేమవుతావు? విస్తరిస్తావు. 120 మంది సంఘం ఎంతమంది అయ్యారు? 1000 మంది. 2 3తో ప్రారంభించిన కల్వరి మార్గం సంఘం 100,000 మందికి వెళ్ళిపోయారు. 100,000 మందికి ఒక సంఘముగా ఉన్న ఈ కల్వరి మార్గం ఇప్పుడు అనేక శాఖలుగా విస్తరిస్తుంది. కారణం ఈ పరిచర్యలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక. అదే పరిశుద్ధాత్ముడు నీలో కూడా ఉంటే నువ్వు కూడా అలాగే విస్తరిస్తావు.
బ్లెస్ అవుతాం, దీవించబడతాం, ఆశీర్వదించబడతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం, అనేకులకు దీవెనకరంగా మారుతాం. ఆశ నీకుందా? నువ్వు విస్తరించాలని ఆశ ఉందా? దీవించబడాలని ఆశ ఉందా? అయితే నువ్వు ఎక్కడున్నావో అక్కడ లేచి నిలబడు. దేవుడు నిన్ను తాకబోతున్నాడు. పరిశుద్ధాత్మచు నువ్వు నింపబడబోతున్నావు. పరిశుద్ధాత్మ శక్తి నీ మీద కుమ్మరించబడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకంతో నువ్వు తాకబడాలి. పరిశుద్ధాత్మ అభిషేకం నువ్వు పొందుకుని స్థలం నుంచి వెళ్ళాలి. ప్రార్థన చేసుకో, 2 చేతులు పైకెత్తు. అయ్యా, నేను విస్తరించబడాలంటే పరిశుద్ధాత్ముడు రావాలి. నేను విశాలపరచబడాలంటే పరిశుద్ధాత్ముడు నా వ్యాపారంలోకి రావాలి. చిన్న కొట్టుగానే ప్రారంభించాను, చిన్న షాప్ అయ్యా, నాది చిన్న వ్యాపారం అయ్యా, ఇది విశాలపరచండి అయ్యా, ఇది విస్తరింప చేయండి అని అడుగు. అయ్యా, చిన్న ఇడ్లీ బండి, చిన్న కొట్టు ప్రభువా, దీన్ని విశాలపరచనడు. చిన్న చేతి పని అయ్యా, దీన్ని విశాలపరచనడు. చిన్న ఉద్యోగం అయ్యా, నా ఉద్యోగాన్ని విశాలపరచు. చిన్న జీతమయ్యా, నా జీతాన్ని విశాలపరచు, ఆశీర్వదించు. చిన్న సంఘమయ్యా మాది, మా సంఘాన్ని విశాలపరచు. చిన్న వ్యవసాయ పని అయ్యా మాది, దీన్ని విశాలపరచు. గర్భఫలము లేక ఇద్దరుగా వచ్చాము, భర్తగా నేను, మేమిద్దరు ముగ్గురం అవ్వాలయ్యా. మేమిద్దరు ముగ్గురం అవ్వాలంటే మా మధ్య పరిశుద్ధాత్ముడా మీరు ఉండాలి. మేము విశాలపరచబడాలి, మేము విస్తరించాలి, మేము అభివృద్ధి చెందాలి. మాలోనికి మీరు రండి అయ్యా, మాలోనికి మీరు రండి. అడగండి నోరు తెరిచి, మాలోనికి మీరు. ఆయన వచ్చే వరకు నువ్వు విశాలపరచబడం. ఆయన మిమ్మల్ని ఏం చేస్తాడంటే విశాలపరుస్తాడు, విస్తరింప చేస్తాడు, దీవిస్తాడు, ఆదరిస్తాడు, ప్రేమిస్తాడు, బలపరుస్తాడు, వృద్ధి చేస్తాడు, మహాభివృద్ధులకు నడిపిస్తాడు. అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మను మనం ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరిగిద్దాం? ఈరోజు ప్రభు మాట్లాడారు. ఈరోజు మీరు అడిగారు, పరిశుద్ధాత్మ దేవా నాలోకి రండి అని. మిమ్మల్ని ఆయన విస్తరింప చేయబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈరోజు నాయన పరిశుద్ధాత్మను గూర్చి మాతో మీరు మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి వందనాలు. పరిశుద్ధాత్మను మేము ఎందుకు పొందుకోవాలి? పరిశుద్ధాత్మను పొందుకోవడం వలన జరిగే గొప్ప కార్యాలు ఏమిటో ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడారు. అయ్యా నాయన, ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాటను నీ బిడ్డలు విశ్వసించారు, వారి హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు. పరిశుద్ధాత్మదేవ నాలోకి రండి అని అడిగారు. పరిశుద్ధాత్మదేవ వారి హృదయాల్లోకి మీరు వెళ్ళినందుకు వందనాలు. వారి హృదయాల్లోకి వచ్చిన నీవు నూతన కార్యాన్ని ఆరంభించయ్యా. వారి జీవితాల్లో, వారి వ్యాపారాల్లో, వారి వ్యక్తిగత విషయాల్లో, కుటుంబ విషయాల్లో, చేతి పనుల విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, ఆత్మీయ విషయాల్లో అయ్యా నీ కార్యాలు ఆరంభమగునుగాక. ప్రతి విషయంలో వారు విస్తరించబడుదురుగాక. కృప చూపి సహాయము చేయమని విత్తబడిన ప్రతి మాట అయ్యా ప్రతి హృదయంలో నాటబడినట్లే కృప దయచేయండి. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను పొందుకొని నీ రాజ్య వారసులుగా చేరుటకు కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.